ఇంట్రొడక్షన్. ఒకప్పుడు భారతదేశంలో లగ్జరీకి ప్రతీకగా నిలిచిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ విజయ్ మాల్యా గొప్ప కలగా ప్రారంభమైంది. కానీ ఆ కలలు ఆకాశంలోనే మిగిలి నాశనానికి దారి తీసింది. ఈ వీడియోలో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పతన గాథను వివరంగా తెలుసుకుందాం. ఎక్కడ్నుంచి ఎక్కడికి వచ్చిందో కల మొదలైంది. 2005లో ప్రారంభమైన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ భారతీయ విమానయానంలో విప్లవాత్మకంగా నిలిచింది. బిజినెస్ క్లాస్ లగ్జరీని సామాన్య ప్రయాణికులకు అందించడం కింగ్ఫిషర్ ప్రత్యేకత. సౌకర్యవంతమైన సీట్లు, రుచికరమైన భోజనం, ఆకర్షణీయమైన విమాన సిబ్బంది అన్నీ అత్యున్నత స్థాయి సేవలతో ఉన్నాయి. భారతీయ ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని అందించడమే మాల్యా లక్ష్యం. విజయగాథ. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ విజయవంతం అతి తక్కువ కాలంలో చోటు చేసుకుంది. 2008లో అంతర్జాతీయ కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు 2009లో వరల్డ్ 5 స్టార్ ఎయిర్లైన్ అవార్డు గెలుచుకుంది. విజయ్ మాల్యా కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్గా ప్రసిద్ధి చెందారు. చాలా మంది కింగ్ఫిషర్ను కేవలం ఓ విమానయాన సంస్థగా కాకుండా లైఫ్ స్టైల్ సింబల్గా భావించారు. సమస్యలు ప్రారంభమయ్యాయి. కానీ విజయానికి తోడు సమస్యలు కూడా వచ్చాయి. అధిక నిర్వహణ వ్యయాలు, హడావిడి విస్తరణ, పోటీతత్వ ధరలతో కింగ్ఫిషర్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంది. 2011 నాటికి సంస్థ 7,000 కోట్ల రూపాయలు అప్పులలో కూరుకుపోయింది. ఇంధన ధరలు ఆకాశాన్నంటడంతో పాటు విమానయాన పరిశ్రమ స్తబ్దతకు గురైంది. తప్పుడు వ్యూహాలు. డెక్కన్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసి కింగ్ఫిషర్ రెడ్గా మార్చడం పెద్ద తప్పుగా నిరూపితమైంది. లగ్జరీ బ్రాండ్ ఇమేజ్ని మాస్ మార్కెట్కు తీసుకురావడం వ్యూహాత్మకంగా విఫలమైంది. అప్పులు తగ్గించడానికి చర్యలు తీసుకోకుండా మాల్యా లైఫ్ స్టైల్ అధిక ఖర్చుతో ఉండటం తీవ్ర విమర్శలకు దారితీసింది. భారీ పార్టీలు, యాచ్లు, ఫార్ములా 1 కార్యక్రమాలు తప్పు నిర్ణయాలకు నిదర్శనం. పతనం. 2012లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. చెల్లించని జీతాలు, పెరుగుతున్న అప్పులతో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఒకప్పుడు భారతదేశ గర్వంగా ఉన్న ఈ బ్రాండ్ ఆర్థిక సంక్షోభానికి గుర్తుగా మారింది. 9,000 కోట్ల రూపాయలు రుణం చెల్లించలేకపోవడంతో విజయ్ మాల్యా పేరు వివాదాల్లో మునిగిపోయింది. నేర్చుకోవాల్సిన పాఠాలు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కథ మనకు విలువైన పాఠాన్ని నేర్పుతుంది. తగిన వ్యూహాలు లేకుండా పెద్ద కలలు కంటే అనర్థం తప్పదు. పటిష్టమైన ప్రణాళికలు లేకుండా కేవలం ఎదుగుదల మాత్రమే కాదు, స్థిరత్వం కూడా అవసరం. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పతనం వాస్తవాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆశయాలు ఎలా నాశనమవుతాయో చూపిస్తుంది. నేడు విజయ్ మాల్యా పేరు గొప్ప వ్యక్తిగా కాకుండా వివాదాల చిహ్నంగా నిలిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.